హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మాప్రేమ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు మనం పల్లీలతో పచ్చడి ఎలా తయారు చేయాలనో చూద్దామండి. ఫస్ట్ అయితే ఇది మనము పచ్చడికి శనక్కాయ పప్పులు కావాలి, అదే వేరుశనగ పప్పులు కావాలండి. అలాగే 2 టమోటాలు తీసుకున్నాను నేను ఇక్కడ. అలాగే పచ్చిమిర్చి వచ్చి 10 తీసుకున్నానండి. అలాగే చిన్న సైజు ఎరగడ్డలు వచ్చి ఒక 4 తీసుకున్నానండి. ముందుగా మనం వేరుశనగ పప్పుని వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నాక కంపల్సరీ పొట్టు తీయాలని ఏం లేదండి, ఎందుకంటే పొట్టులో మనకు ప్రోటీన్స్ అనేవి ఉంటాయి కాబట్టి పొట్టు తీయకపోవడం అనేది ఆప్షనల్ అండి. మనం వేరుశనగ వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేయించుకొని ఇవి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకొని టమోటాని కూడా వేయించుకోవాలి. దీన్ని కూడా వేయించిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ జార్లో అలాగే కొంచెం చింతపండు తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు మిక్సీ జార్లో మనము శనక్కాయ పప్పులు, అలాగే పచ్చిమిర్చి, అలాగే టమోటా, అలాగే కొంచెం చింతపండు, 1 స్పూన్ ఉప్పు వేద్దామండి. ఉప్పు వేసినాక మనం దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. దానికి నేను తిరగబాత కూడా వేసేస్తున్నానండి. మనము ఆయిల్, అలాగే జీరా, ఆవాలు, శనగపప్పు వేసానండి. చూడండి, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ఈ ఆనియన్స్ అనేది మిక్స్ చేసేయాలి. మిక్స్ చేశాక మనం తిరగబాతను కూడా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు దీన్నంతా కలిపేసేయాలండి. మనము ఆనియన్స్ ఎందుకు ఇలా పెద్ద పెద్దవిగా వేసామంటే మనం అన్నంలోకి కలుపుకునేటప్పుడు ఆనియన్స్ అనేది వచ్చినప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మొత్తం గ్రైండ్ చేసేస్తే పచ్చడి అనేది అంత స్మూత్గా ఉంటుంది, అంత టేస్ట్ అనేది ఉండదండి. ఈ విధంగా చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.